మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ రాయిశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో తనపై నమ్మకం ఉంచి అఖండ మెజారిటీతో గెలిపించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు. గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని పలువురు శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సభావేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామస్తులందరూ మా మీద నమ్మకంగా ఉంచి మీరు మాకు ఓటేసి మా పాలక వర్గానికి మరియు మా సర్పంచ్కి ఓటేసి గెలిపించినందుకు మరొక్కసారి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశము ఇంతటితో ముగిసిందని తెలియజేసుకుంటూ మీరందరూ విధిగా భోజనం చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు దయచేసి వినండి. మనకి అది పాఠం ఎట్లాంటిదో మన గ్రామానికి కూడా కాసులు కావాలి అలాంటి వారు సన్మానం చేస్తూ ఉన్నారు మాజీ సర్పంచ్ గారిని. తర్వాత గోత్రాల కుల సంఘం సన్మానం చేయడానికి రెడీగా ఉన్నారు. పాఠశాల టీచర్ గారు ఇద్దరు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత బీఆర్ఎస్ గోత్రాల కుల సంఘ రాష్ట్ర యువజన కుల సంఘ యువజన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఆట్లూరు నరసన్న గారు వాళ్ళు ఇచ్చేసినారు. వారి